అందరికీ నమస్తే. ఒక పెద్ద మనిషి చేసే పని ఇదేనా? పెద్ద మనిషి అంటే ఏం జేయాలి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారం చూపెట్టాలి. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరించాలి. ఎవరు నొప్పించక, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒప్పించాలి. అది పెద్ద మనిషి చేసే పని, పెద్ద మని తరికి చేసే పని. కానీ మన రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఒక పరిశ్రమ పైకి మిగతా వాళ్ళందరిని కూడా ఉసిగొల్పే ప్రయత్నం చేసిండు. అదే సినిమా ఇండస్ట్రీ పైకి సామాన్య జనాలను లేకపోతే పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పే పని చేసిండ్రు. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు. నిజానికి అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఆ రోజు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన 2 సార్లు మీడియాతో మాట్లాడిండ్రు. ఒకసారి చిట్ చాట్ చేసిండ్రు. చిట్ చాట్ చేసినప్పుడు నాకేం సంబంధం లేదు, చట్టం తన పని తను చేసుకపోతుంది అని చెప్పిండ్రు. రెండోసారి మీడియాతో మాట్లాడినప్పుడు నాకేం సంబంధం లేదు, నేను తెలుసుకొని చెప్తా అన్నారు. మూడోసారి ఒక హిందీ ఛానల్లో కంక్లేవ్‌కు అటెండ్ అయ్యిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఆయన చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా సమాజ సేవకులా? వాళ్ళేమైనా బార్డర్‌లో కొట్లాడి వచ్చిండ్రా? వాళ్ళు వ్యాపారస్తులు. డబ్బులు పెట్టాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అంతవరకే. కానీ వాళ్ళు ఏదో బార్డర్‌లో కొట్లాడొచ్చినట్లుగా ఫీల్ అవ్వద్దు. అంటే మొత్తానికి చట్టం తన పని తాను చేసుకుపోతదని ఆ రోజు చేసిన కామెంట్స్. కానీ తర్వాత ఏమైంది? 13వ తేదీన చేసిన కామెంట్‌కి ఆయన చెప్పిన మాటలకు ఆయన ఎందుకు కట్టుబడి లేరు? ఎందుకంటే అంతా చట్టం చూసుకుంటుంది అనుకున్న టైంలో అసెంబ్లీలో ప్రత్యేకంగా అక్బరుద్దీన్ ఓవైసీ చేత దాన్ని గెలికి దాని మీద ఒక గంట సేపు సమయం తీసుకొని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చేసిండు. ఆ ప్రసంగం తర్వాత జరుగుతున్న పరిణామాలంతా కూడా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి మీదకి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పోయిండ్రు. ఏకంగా పూల కుండీలు ఎత్తేసిండ్రు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా అందరూ ఖండించుడు స్టార్ట్ చేసిండ్రు. అల్లు అర్జున్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. మంత్రులు కూడా కనీసం సమయం పాటించలేదు. సీతక్కతో సహా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిండ్రు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అప్పటిదాకా హాస్పిటల్‌కి కూడా వెళ్ళని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాస్పిటల్‌కి పోయిండ్రు. మంచిది పరిణామం. 25 లాక్స్ ఆయన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అది కూడా మంచి పరిణామం. కానీ ప్రభుత్వం నుంచి ఏమీ ఇప్పించలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వాళ్ళంతా దోషులుగా, వాళ్ళంతా చరిత్రహీనులుగా, వాళ్ళంతా ప్రజలకు వ్యతిరేకం, ప్రజలను దోసుకుంటున్న వారిగా వారిపైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. నిజానికి చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా మన దేశంలో హిందూ, ముస్లిం గొడవ వచ్చినప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు. గంగా జమున తహజీబ్ అని. గంగా జమున తహజీబ్ అంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యంగా మన హైదరాబాద్‌లో, మన తెలంగాణలో అన్ని కులాలు, మతాలు అన్నీ కలిసి ఉంటాయి. వాళ్ళంతా కలిసిపోతారు. వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు సృష్టించొద్దు అనేది దాని అర్థం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఒక సంఘటన, సినిమా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ చనిపోయింది. దాన్ని ఎవరు సమర్థించరు. కానీ ఆ మహిళ చనిపోవడానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ పోవడమే కారణమా? పోలీసుల నెగ్లిజెన్స్ కారణమా? ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణమా? అక్కడ ఏం జరిగిందనేది ప్రస్తుతం కోర్టులో ఉన్న ఇష్యూ. కోర్టులో ఖచ్చితంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇచ్చే ఛార్జ్ షీట్లు, పోలీసులు సేకరించే సాక్ష్యాలు ఇవన్నీ కూడా కోర్టులో అక్కడ దోషులు ఎవరున్నా శిక్ష పడేందుకు దోహదపడతాయి. అదంతా పక్కన పెట్టి చట్ట ప్రకారం పోవాల్సిన దాన్ని పక్కన పెట్టి ఒక ఇండస్ట్రీ పైకి కొంతమంది వ్యక్తులను ఉసిగొల్పి వాళ్ళ మీద అటాక్ చేసే వరకు పోయినరు. ఒక పెద్ద మనిషి చేసే పని అదేనా అని అడుగుతున్నాం మనం. ఒక పెద్ద మనిషి సినిమా ఇండస్ట్రీలో జరిగినప్పుడు వాళ్ళని పిలవచ్చు, మాట్లాడొచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు మాత్రమే ఆ బాధిత కుటుంబానికి ఇవ్వాలని ప్రకటించింది కాబట్టి దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇది 100%. కాబట్టి ఆ 25 లక్షలు కాదు, ₹1 కోటి, 2 కోట్ల, 10 కోట్ల, 20 కోట్ల ప్రభుత్వం చెప్తే అల్లు అర్జున్ వినడా? సీఎం రేవంత్ రెడ్డి అల్లు అరవింద్ పిలిచి మాట్లాడితే వినడా? అల్లు అర్జున్ పిలిచి మాట్లాడితే వినడా? కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీలో ఎవరిని పిలవలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అల్లు అర్జునో లేకపోతే అల్లు అరవిందో కాదు. ఆ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఉన్నారు. చిరంజీవి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళని పిలిచి మాట్లాడకుండా ఈ ఇష్యూను కరెక్ట్‌గా ఎడ్జ్‌లో పరిష్కరించకుండా, సమస్యను పరిష్కరించకుండా, ఆ సమస్యను ఇంకా పెద్దగా చేసి సమాజంలో
అసలు సమస్యలని పక్కకు పోయి ఆ ఇండస్ట్రీ పైకి అందరిని ఎగదోసింది సీఎం రేవంత్ రెడ్డి కాదా? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎగదోసిండు? సీఎం రేవంత్ రెడ్డి ఎగదోసిందని చెప్పడానికి వేరే వేరే కారణాలు అవసరం లేదు. పోలీస్ ఆఫీసర్స్ అందరిని రంగంలోకి దింపిండ్రు. పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఎప్పుడు ఏ కేసులో చాలా ప్రజలకు నష్టం జరిగిన చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏ ఇష్యూలో కూడా పోలీస్ ఆఫీసర్స్ ఇంత ఇంట్రెస్ట్‌గా బయటకొచ్చి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు ఇచ్చి అల్లు అర్జునే దోషి అని సినిమా ఇండస్ట్రీ మొత్తం దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ఎందుకు చేసిండ్రు? ఒక పెద్ద మనిషి చేసే పని ఇదేనా? తెలంగాణలో ఒక పెద్ద మనిషి పాత్రలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. వయసుతో సంబంధం లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. అందరిలో సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాలి. ఒక సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు మన దగ్గర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కనీసం సినిమాటోగ్రఫీ మంత్రి కేవలం నామకే వాస్తే ఎందుకు అయిండు? కనీసం ఆయననైనా ఈ సమస్య పరిష్కారానికి ఎందుకు చొరవ చూపలేదు? సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళొద్దని చెప్తే ఆగిపోయిండా? లేకపోతే నాకు శాఖ ఇచ్చినా నీ శాఖలో నాకు సంబంధం లేదనో, లేకపోతే తనను కలవలేదన్న కోపంతో సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తే బాగుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భావించిండ్రా? లేకపోతే అల్లు అర్జున్ తన పేరు చెప్పలేని ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఇదంతా కక్ష పెంచుకొని చేస్తున్న వ్యవహారమా? ఎనీవే, ఒక పెద్ద మనిషి చేసే పని ఇదేనా? ఒక పెద్ద మనిషి సమాజంలో ఇట్లాంటి చోటు చేసుకున్నప్పుడు ఆయన చేసే పని ఏంటి? ఆయన ఏం పని చేయాలి? ఆయన ఎందుకు ఆ పని చేయలేకపోయాడు? ఎందుకు సినిమా ఇండస్ట్రీని ప్లస్ సామాన్యులను కనెక్షన్ లేకుండా తెంపే ప్రయత్నం చేసిండు? ఆ సినిమా 12,000 రూపాయలు పెట్టి ఆ కుటుంబం టికెట్లు కొన్నదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అట్లాంటప్పుడు ఆ టికెట్ ధరలు పెంచి అమ్ముకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం కాదా? ఆ సినిమాను రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో అని నడిపించే అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? ప్రభుత్వంలో దీనిలో బాధ్యతను మర్చి ఇంకా సమాజంలో 2 వర్గాల మధ్య ఒక చెడు భావాన్ని కలిగేటట్లు, ఒక వర్గం మీదకి ఇంకొక వర్గం పొయ్యి దాడి చేసేటట్లు, ఒక వర్గాన్ని సమాజంలో ఒక నికృష్ట ప్లేస్‌లో చూయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంకోటి ఏందంటే, సినిమా ఇండస్ట్రీ చిన్నది కాదు, చాలా పెద్దది. దానిలో చాలామంది లక్షల మంది పనిచేస్తుంటారు. దానిలో తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ వల్ల చాలామంది ఉపాధి పొందుతున్నారు. అట్లాంటి ఇండస్ట్రీలో సమస్య వచ్చినప్పుడు, అట్లాంటి ఇండస్ట్రీ వల్ల సామాన్యులకు సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఆ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదు? కోర్టులో జరిగేది కోర్టులో జరుగుతుంది. కానీ ఆ సమస్యను పరిష్కరించడం అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం జరిగే విధంగా చేయడం సీఎం రేవంత్ రెడ్డి పని. సీఎం పాత్రలో రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకెవరున్నా ఖచ్చితంగా సామాన్యులకు ఇబ్బంది కలిగింది కాబట్టి, ఒక సామాన్య మహిళ చనిపోయింది కాబట్టి ఆ కుటుంబంలో ఆ మహిళను తీసుకొచ్చే అవకాశం లేదు. కానీ ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి ఏం చేసినా తప్పే కాబట్టి ఆ కుటుంబానికి ఎంతంటే అంత సహాయం చేయించాలి. లేకపోతే ప్రభుత్వం సహాయం చేయాలి. ఇక్కడ ప్రభుత్వం తన బాధ్యత మర్చి, ప్రభుత్వం చేసిందంతా చేసి, పోలీసుల వైఫల్యాన్ని కప్పిపెట్టి, పోలీసుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి, పోలీసులతోన ప్రెజెంటేషన్లు ఇప్పించి, పోలీసులతోన వార్నింగ్లు ఇప్పించి, పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ విషయంలో చెడు ప్రచారం చేసేటట్లు చేసి, అల్లు అర్జున్‌కు మేము చెప్పినా ఆ మహిళ చనిపోయిందని సమాచారం ఇచ్చినా వెళ్ళలేదు, ఆయన బయటికి రాలేదని అల్లు అర్జున్ క్యారెక్టర్‌ను కూడా అసాసినేషన్ చేసి, ఎందుకు ఆ సినిమా ఇండస్ట్రీ పైన జనాలకు కొంత విరక్తి కలిగే విధంగా ఎందుకు చేసిండ్రు అనేది ఒక పెద్ద క్వెషన్. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. తెలంగాణ సమాజం కాదు, ముందు ప్రభుత్వానికే మంచిది కాదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వానికి ఇప్పుడు యాంటీ అయిపోయింది. కేవలం నాగార్జునకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొలగొడితే అది నాగార్జున పర్సనల్ ఇష్యూ అనుకోవచ్చు. అల్లు అర్జున్‌కి సంబంధించిన ఇంటి మీద దాడి చేస్తే అది అల్లు అర్జున్‌కి సంబంధించిన దాడి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం దీనిలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని హింసించే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడన్న సంకేతాలు సమాజంలోకి పోతున్నాయి. ఎందుకు ఈ పెద్ద మనిషి ఆ పాత్ర పోషిస్తున్నారు? ఎందుకు తన పాత్రను తను పోషించలేకపోతున్నాడు? ఎందుకు ఈ సమాజంలో 2 వర్గాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా సరే సమాజంలో గొడవలు కావద్దు, ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలు దెబ్బతినొద్దు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే సమస్యను పరిష్కరించాలి వీళ్ళంత త్వరగా. ఎందుకంటే పాలన మీద కాన్సంట్రేషన్ చేయాలి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని చెయ్యాలి. దానికోసం ఒక శాంతి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఈ అశాంతిని చెదరగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక పెద్ద మనిషి పాత్రలో ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? ఒక పెద్ద మనిషి పాత్ర
ఎందుకు ఆయన పోషించలేకపోతున్నాడు? ఒక పెద్ద మనిషి చేసేది ఇదేనా అన్న ప్రశ్నకు ప్రభుత్వం తరపున ఏం సమాధానం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? నిజానికి ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య తగువు వస్తేనే ఊర్లో ఉండే పెద్ద మనిషి వాళ్ళందరిని కూర్చోబెట్టి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారు. కోర్టు దాకా వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఆ సమాజంలో లేకపోతే ఆ ఊర్లో ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యకు తాత్కాలిక పరిష్కారమా? శాశ్వత పరిష్కారమా? లేకపోతే ఇంకా ఏదైనా నష్టపరిహారం ఇప్పించడమా? లేకపోతే ఆ నష్టం జరిగిన కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇట్లాంటి అంశాల మీద పెద్ద మనుషులు ఆ పంచాయతీని తెంపే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఒక పంచాయతీని గిల్లి కజ్జాలు పెట్టి చాలా పెద్దగా చేసి రాష్ట్రంలో సమస్యలు లేవన్నట్లు ఈ సమస్యనే పెద్దగా చేసి 2 వర్గాలు కొట్టుకునే తల్లి చేసి ఒక వర్గం మీదకి ఇంకొక వర్గాన్ని ఉసిగొల్పి ఎందుకు ఈ వాతావరణాన్ని రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారు? ఒక పెద్ద మనిషిగా ఆయన పాత్ర ఆయన ఎందుకు పోషిస్తలేడు? ఒక పెద్ద మనిషిగా ఆయన ఎందుకు ఈ ప్రయత్నాలు చేయకుండా చెడు ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? నెగెటివ్ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ అంటే ప్రభుత్వానికి మాత్రమే చేదోడు వాదోడు కాదు. ప్రభుత్వం నడిచేందుకు సినిమాల నుంచి వచ్చే ట్యాక్స్‌లు కూడా చాలా ఎక్కువ. వినోదంకి సంబంధించిన ట్యాక్స్‌లు వస్తాయి. కాబట్టి ఆ ట్యాక్స్‌లు వచ్చినప్పుడే ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే అవకాశం ఉంటది. సేమ్ టైమ్ జనాలకు ప్లస్ జనాలలో భాగమైన సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ వేరు కాదు. సినిమా ఇండస్ట్రీ కూడా జనాల్లో ఒక భాగమే. వాళ్ళు చేసే సినిమాలు సమాజంలో ఉన్న సినిమాలే. ఈ సినిమాకు ముఖ్యంగా 'అల్లు అర్జున్' సినిమా ఇది ఒక రెడ్ శాండల్ అంటే ఎర్ర చందనంకి సంబంధించిన స్మగ్లింగ్ సంబంధించిన ఇష్యూ. ఒక హీరో రె రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసే సినిమా సమాజం మీదకి వదిలినరని మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. నిజానికి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసే సినిమాకు ప్రభుత్వం ఎందుకు రేట్లు పెంచుకునే అవకాశం ఉంది? టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఎందుకు ప్రీమియర్ షోలకు అవకాశం ఇచ్చింది? ఎందుకు బెనిఫిట్ షోలు చేసుకునే అవకాశం ఇచ్చింది? ఎందుకు ఆ సినిమాను జనాల్లోకి బాగా వెళ్ళేందుకు ఇంత వివాదాలు సృష్టించినదే ఒక పెద్ద ప్రశ్న. కానీ ఫైనల్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఒక పెద్ద మనిషిగా ఎందుకు ఆయన పని ఆయన చేయలేకపోతున్నాడు? ఒక పెద్ద మనిషి చేసే పని ఇదేనా? అనే దానికి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.